హాయ్ మో విశ్వక్సేన్ అనే మెకానిక్ రాకీ మూవీ చూడడం జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. స్టోరీ లేని కొత్తగా లేకపోయినా మూవీ చూపించే విధానం చాలా బాగుంది మామ. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. స్కామర్స్ ఆన్లైన్ లో చాలా విధాలుగా మనీని దోచుకుంటూ ఉంటారు మామ. దాంట్లో ఇది ఒక విధం. ప్లీజ్ మామ మా యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్ కోరుతున్నాం. మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మామ, మూవీలో కొంతమంది స్కామర్స్ ఉంటారు, చాలా మంది దగ్గర మనీ దోచుకుంటూ ఉంటారు. వీళ్ళు హీరో దాకా ఎలా వచ్చారు, హీరో దీన్ని ఎలా సాల్వ్ చేశారు అనేది మూవీ. చాలా మంది స్కామర్స్ ఏంటంటే మీ గోల్డ్ లోన్ వస్తుంది, హోమ్ లోన్ వస్తుంది, మీ బ్యాంక్ లో లోన్ వస్తుంది అని చెప్పి చాలా లింక్స్ అండ్ ఓటీపీస్ పంపిస్తూ ఉంటారు. అవేవి చెప్పకండి. చాలా మంది విదేశాల్లో జాబ్ కూడా ఇప్పిస్తాం అంటూ ఉంటారు మామ. ఇవేమి నమ్మకండి. రీసెంట్ గానే ఇలాంటి కాన్సెప్ట్ మీద మూవీస్ చాలా వచ్చాయి మామ. మీకు స్టోరీ చెప్తాం మామ. ఇంకెక్కడో కాదు, మా విలేజ్ లోనే ఇలాంటి స్కామ్ జరిగింది. ఒక 10 days బిఫోర్ ఒక 3 members ఉన్నారు మామ. వాళ్ళు ఎలక్ట్రీషియన్స్ వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంకా ఊర్లో వచ్చే మనీ సరిపోలేదని వీళ్ళు అబ్రాడ్ వెళ్ళి సంపాదించేద్దాం అనుకున్నారు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెలుసుకొని ఒక రష్యా వాడిని పట్టుకున్నారు. వీళ్ళు మీకు రష్యాలో నేను ఎలక్ట్రీషియన్ వర్క్ ఇప్పిస్తానని చెప్పి చెరొక 2 lakhs తీసుకున్నాడు మామ. వీళ్ళకి పాస్పోర్ట్స్ కూడా వచ్చాయి. వీళ్ళు రష్యా కూడా వెళ్లారు. అక్కడ 3 days ఉన్నారు. మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. ఆ రష్యా వెళ్ళిన తర్వాత వాడైతే వీళ్ళకి కాంటాక్ట్ లోనే లేడు మామ. చాలా మోసం చేస్తాడు. వీళ్ళు అక్కడ 3 days చేసిన వర్క్ ఏంటో తెలుసు మామ. బాత్రూమ్స్ క్లీన్ చేయడం, టాయిలెట్స్ అండ్ కార్స్ ఇవి క్లీన్ చేస్తూ ఉండేవాళ్ళు మామ. వాళ్ళు వెళ్ళింది వేరే పని మీద, కానీ వాళ్ళు చేస్తుంది వేరే పని. ఇంకెందుకని రిటర్న్ వచ్చేసారు మామ. వాళ్ళు ముగ్గురు కలిసి 6 lakhs ఇచ్చారు మామ. 6 lakhs ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఒకడు బంగారాన్ని తనఖా పెట్టేశాడు, ఒకడు ఏకంగా ఆటోనే అమ్మేశాడు. అందుకే ఇలాంటివి నమ్మొద్దని చెప్తున్నా మామ. ఈ మధ్యన చాలా జరుగుతూ ఉన్నాయి ఇలాంటివి. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మామ, మూవీ స్టోరీ మొత్తం దీని మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ ఇలాంటి మూవీలోనే కాదు, రియల్ కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి. ఓకే మామ, ఇక మూవీ విషయానికి వస్తే స్టార్టింగ్ 20 minutes లో అన్ని క్యారెక్టర్స్ ని ఇంట్రడక్షన్ చేస్తారు మామ. చాలా ఫాస్ట్ గా ఇంట్రడక్షన్ చేసేస్తారు మామ అన్ని క్యారెక్టర్స్. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ కొద్దిగా ఉంటుంది మామ. బాగానే వర్కౌట్ అయ్యి హీరో హీరోయిన్ కలుసుకునే విధానం చాలా సింపుల్ గా చూపించేసాడు మామ. అంత కొత్తగా ఏం అనిపించలేదు. అండ్ వాళ్ళ లవ్ స్టోరీ కూడా అంత ఏం వర్కౌట్ అవ్వలేదు. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి మామ, దానికి కూడా మనం అంతగా కనెక్ట్ అవ్వం. నాకు ఎందుకో ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే లాస్ట్ 40 minutes మామ చాలా బాగుంటుంది మూవీ. సరైన ట్విస్టులు పెట్టారు మామ, చాలా బాగున్నాయి. అందరూ ఇంటర్వ్యూలు చూసి వెళ్ళిపోకండి. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ అనిపించిన సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్ మధ్య సీన్స్ చాలా బాగుంటాయి మామ. సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అంతగా అనిపించలేదు మామ. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ కి మనం బాగా కనెక్ట్ అవుతాం. మ్యూజిక్ కూడా ఓకే అనిపించింది, కానీ కొన్ని చోట్ల బీజిఎస్ బాగా వర్కౌట్ అయ్యాయి మామ. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. నాకు డైరెక్ట్ లో నచ్చే విధానం ఏంటంటే మామ, మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు, చూపించే విధానం బాగా చూపించాడు. అండ్ స్క్రీన్ షేరింగ్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ కి ఇచ్చాడు మామ, వేస్ట్ చేయకుండా. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా చేశారు. విశ్వక్సేన్ అన్న ఇంతకు ముందు మూవీస్ కన్నా ఈ మూవీస్ లో డాన్స్ చాలా బాగా చేశాడు. శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మామ. ఈ మూవీ పక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు.